శ్రీ శివాయ గురవే నమః. చాలా ఏళ్ల క్రితం కంచి పరమాచార్య స్వామివారు దక్షిణ తమిళనాడు యాత్ర చేస్తూ ఉన్నారు. తంజావూరు, తిరుచిరాపల్లి, తిరువనైక్కావల్, శ్రీరంగం, దిండిగల్, చోళవండం చూసుకొని మధురై వైపుగా ప్రయాణం చేస్తున్నారు. దారిలో దగ్గరలోని గ్రామ ప్రజలు పిల్లా పాపలతో సహా వచ్చి మహాస్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. మహాస్వామివారు వారందరినీ చిరునవ్వుతో ఆశీర్వదించి పళ్ళు కలకండ ప్రసాదంగా ఇచ్చి ముందుకు సాగిపోయారు. ఇంకొద్దిసేపట్లో పుణ్యక్షేత్రమైన మధురై చేరుకుంటారనగా దారిలోని ఒక గ్రామం వారు మహాస్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వారి భక్తికి ఉత్సాహానికి మహాస్వామివారు చాలా ఆనందపడ్డారు. రోడ్డు పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు వేర్లపైన కూర్చున్నారు మహాస్వామివారు. ఆ గ్రామ ప్రజలందరూ స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆ ఊరి పంచాయతీ పెద్ద స్వామివారికి సభక్తికంగా సాష్టాంగం చేసి స్వామివారితో, మేమందరం కలిసి పెరియవను ఒకటి కోరుకుంటున్నాము. పేదవారమైన మేమందరము కలిసి ఇక్కడికి దగ్గరలో ఒక వినాయకుని దేవాలయం కట్టుకున్నాము. మా అందరి మీద దయ ఉంచి స్వామివారు దేవాలయంలోకి విచ్చేసి మమ్ములని అనుగ్రహించవలసిందిగా మేమందరం ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నాడు. పరమాచార్య స్వామివారు ఉత్సాహంగా లేచి, ఎక్కడుంది ఆ దేవాలయం అని అడిగారు. ఆ గ్రామ పెద్ద, స్వామి ఇక్కడే కూతవేటు దూరంలో, దయచేసి మీరు వచ్చి మా అందరినీ అనుగ్రహించాలి అని వేడుకున్నాడు. మహాస్వామివారు వడివడిగా నడిచి ఆలయానికి చేరుకున్నారు. మంగళవాద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతంతో మహాస్వామివారు ఆలయం లోపలికి వచ్చారు. గర్భగుడిలో 6 అడుగుల వినాయకుడు నిండుగా కూర్చొని ఉన్నాడు. వినాయకుడి విగ్రహం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. మహాస్వామివారు కన్నార్పకుండా కొద్దిసేపు ఆ విగ్రహం వంక చూస్తూ, కుంభాభిషేకం పూర్తయిందా అని ఆ పంచాయతీ పెద్దను అడిగాడు. అతను, ఇంకా అవ్వలేదు స్వామి అని బదులిచ్చాడు. అంతా జరిగింది కదా, మరి కుంభాభిషేకం ఎందుకు జరపలేదు అని మహాస్వామివారు ఆ పంచాయతీ పెద్దను అడిగారు. ఆ గ్రామ పెద్ద వినయంతో, అంతా పూర్తయింది స్వామి. రాబోయే నెలలో మహాత్మా గాంధీ గారు ఈ వైపుగా వస్తున్నారు. వారు వచ్చిన రోజునే వారి సమక్షంలో కుంభాభిషేకం జరపడానికి మధురైలోని కొంతమంది పెద్దలు అంగీకరించారు. అదే స్వామి కారణం. గాంధీ గారి కోసమే వేచి ఉన్నాము అని చెప్పాడు. మహాస్వామివారు తనలో తానే నవ్వుకొని 2 నిమిషాల పాటు విగ్రహం వంక తదేకంగా చూసి వారందరితో, నాకు తెలిసి ఆ అవసరం లేదు. ఇప్పటికే వినాయకుడు బాగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఇంకా మీరు కుంభాభిషేకం ఆలస్యం చెయ్యవలదు. మంచి రోజు చూసి వెంటనే చెయ్యండి అని సెలవిచ్చారు. లేదు స్వామి, వినాయకుడికి కళ్ళు తెరిచే ఘట్టం, నేత్ర ఉన్మీలనం ఇంకా జరగలేదు. మీరిలా ఆజ్ఞాపించడం మాకేమీ అర్థం కావడం లేదు అని అయోమయంగా చెప్పాడు. మహాస్వామివారు మరలా ప్రశాంతంగా నవ్వి, ఇది నా కోసం చెప్పడం లేదు. వినాయకుడు కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాడు. తొందరగా కుంభాభిషేకానికి ఏర్పాట్లు చేయండి. గాంధీ గారు వచ్చినప్పుడు మంచిగా దర్శనం చేసుకుంటారు అని అన్నారు. ఇదంతా విన్న ఆ పంచాయతీ పెద్దకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. వెంటనే వినాయకుని విగ్రహాన్ని చెక్కిన స్థపతికి కబురు చేశారు. అతను రాగానే స్వామివారు చెప్పిందంతా విన్నవించారు. ఆ శిల్పి కూడా నమ్మకంగా చెబుతున్నాడు. లేదు స్వామి, వినాయకుని కళ్ళు ఇంకా తెరవలేదు. విగ్రహం మలచిన వారే కళ్ళు తెరవాలనేం లేదు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ విగ్రహానికి ఇంకా కళ్ళు తెరవలేదు అని ఆ శిల్పి మహాస్వామి వారికి చెప్పి 3 సార్లు సాష్టాంగం చేసి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. వినాయకుని కళ్ళు తెరవబడ్డాయి. ఆయన సంతోషంగా మనల్ని చూస్తున్నాడు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. త్వరగా మంచి ముహూర్తంలో కుంభాభిషేకం చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి మహాస్వామివారు అక్కడి నుండి బయలుదేరారు. పీఠ పరివారం కూడా బయలుదేరింది. ఊరి ప్రజలంతా పొలిమేర దాకా వచ్చి మహాస్వామివారికి వీడ్కోలు పలికారు. వెంటనే ఆ గ్రామ ప్రజలంతా కలిసి పంచాయతీ వద్ద సమావేశమయ్యారు. మహాస్వామివారి మాటల గురించి చర్చించుకోసాగారు. కొద్దిగా వయస్సులో పెద్దవాడైన ఆ శిల్పి వారందరితో ఇలా చెప్పాడు. మహాస్వామివారికి ఉన్న దూరదృష్టి వల్ల ఏం జరిగిందో స్వామివారికి ఖచ్చితంగా తెలుసు. కానీ నేను మాత్రం ఆ కళ్ళను తెరవలేదు. మరి స్వామివారు ఎందుకు అలా చెప్పారో అర్థం కావడం లేదు. నేను విగ్రహం దగ్గరికి వెళ్ళి పరిశీలించాను. అలా జరిగినట్లుగా నాకు కనబడడం లేదు.
ఇప్పుడేం చెయ్యాలి అని వారందరితో చెప్పాడు. వారందరికీ ఏం చెయ్యాలో అర్థం కాక అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎవరూ ఏం మాట్లాడడం లేదు. హఠాత్తుగా ఒక 12 ఏళ్ల బాలుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. చేతులు కట్టుకొని అక్కడ నిలబడ్డాడు. ఆ గ్రామ పెద్ద ప్రేమతో "ఎందుకలా పరిగెత్తుకు వచ్చావు? ఏమిటి సంగతి?" అని అడిగాడు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు ఆయనతో, "అయ్యా, ఆ దేవాలయ వినాయక విగ్రహం గురించి నాకొక విషయం తెలుసు. ఇక్కడ చెప్పవచ్చా?" అని అడిగాడు. గ్రామ పెద్ద ఆసక్తిగా, "నీకేం తెలుసు? చెప్పు బాబు" అని అన్నాడు. అందరూ ఆ పిల్లాడి వంకే చూస్తున్నారు. "అయ్యా, నేను ఈ విగ్రహం గురించి చెప్తున్నది నిజం. ఆ స్వామివారు చెప్పినట్టుగా వినాయకుని కళ్ళు తెరవడం నిజం. అది ఎలా అంటారేమో, విగ్రహం చెక్కిన ఈ తాతగారి మనవడు నేను స్నేహితులం. 10 రోజుల క్రితం ఒకరోజు మధ్యాహ్నం వాడేం చేశాడో తెలుసా? వినాయకునికి కళ్ళు తెరవడానికి పెట్టిన ఉలి, సుత్తి తీసుకొని గుడికి వచ్చాడు. 'హే, ఇటు చూడండి, మా తాతయ్య ఇలాగే విగ్రహాల కళ్ళు తెరుస్తాడు' అంటూ వినాయకునికి కళ్ళు తెరుస్తున్నాడు. మేమందరం అప్పుడు 'ఓ వినాయక కళ్ళు తెరువు, ఓ వినాయక కళ్ళు తెరువు' అంటూ పాడుకుంటున్నాము. అంతా ముగించిన తరువాత వినాయకుడు కళ్ళు తెరిచాడు అని మేమంతా చిందులు వేశాము. ఈ విషయం ఊళ్ళో ఇంకెవరికీ తెలియదు. మేము కూడా ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఇదే జరిగింది, మమ్మల్ని క్షమించండి అని చెప్పాడు. అక్కడ కూర్చున్న వారందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్ద కళ్ళలో నీళ్లు తిరిగాయి. మహాస్వామి వారి గొప్పదనం తలుచుకొని ఊరంతా పరవశించిపోయారు. ఆ శిల్పి మనవడి వయస్సు 8 ఏళ్ళు. అతన్ని పిలుచుకొని వచ్చి విచారించారు. ఆ పిల్లవాడు వినాయకుని కళ్ళు తెరిచినట్టు ఒప్పుకున్నాడు. వెంటనే అందరూ దేవాలయానికి పరిగెత్తి వినాయకుడికి సాష్టాంగం చేశారు. ఆ విగ్రహం చెక్కిన స్థపతి దుర్భిని సహాయంతో కళ్ళను పరిశీలించాడు. వినాయకుడికి నేత్రోన్మీలనం జరిగిన విధానం విని అందరూ పులకించిపోయారు. పరమాచార్య స్వామి వారు వెళ్ళిన వైపుకు మొత్తం ఊరంతా పరిగెత్తారు. మరొక గ్రామ సరిహద్దులో మహాస్వామివారు ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరూ పరిగెత్తుకొని వెళ్ళి మహాస్వామివారి పాదాలపై పడ్డారు. ఆ గ్రామ పంచాయతీ పెద్ద మరియు ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి ఏడవడం మొదలుపెట్టారు. ఆ పరబ్రహ్మం వీరి వంక చూసి నవ్వుతూ, "ఇప్పుడు విచారణ చేసి నిర్ధారించుకున్నారా వినాయకుని కళ్ళు తెరవబడ్డాయని? వెళ్ళండి, వెళ్ళి త్వరగా కుంభాభిషేకం జరపండి. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది" అని అన్నారు. ఆ నడిచే దేవుడు చెయ్యెత్తి వీరందరినీ ఆశీర్వదించి పంపించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.